ఒక్కటంటే ఒక్క ప్రొటెస్టెంట్ సంఘం కూడా కనీసం లూథర్ ఆలోచనలను కూడా సమర్థించట్లేదు. వాళ్ళందరూ కూడా లూథర్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. లూథర్ మా హీరో, లూథర్ రిఫార్మరు, లూథర్ గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారు, అప్పటి వరకు అంధకారంలో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చారు అని రకరకాలుగా వీళ్ళు మాటలు చెప్తారు. కానీ లూథర్ వాస్తవంగా ఆయన ఏ ఆలోచనలతో బయటకు వచ్చారు, ఆ ఆలోచనలను వాళ్ళు ఇక్కడ ఫాలో అవుతున్నారా అని అంటే అబ్జల్యూట్లీ జీరో, ఒక పెద్ద గుండు సున్నా. ఆ నేపథ్యంలో లూథర్ గారు ఏం చేశారంటే 95 థీసిస్ అంటే 95 పాయింట్లు అని చెప్పి, ఈ 95 పాయింట్లు కేథలిక్ చర్చ్ కానివ్వండి, లేదా బైబిల్ని అనుసరించేటువంటి వాళ్ళు కానివ్వండి, లేదా దేవుని వద్దకు చేరాలనుకున్నటువంటి వాళ్ళు ప్రత్యేకించి ఇండల్జెన్స్ అనేటువంటి అంశంలో ఈ 95 పాయింట్లను అనుసరించాలి, లేదా ఈ 95 పాయింట్లు నా అభిప్రాయము లేదా నేను అర్థం చేసుకున్నది ఇది బైబిల్లో నుంచి అని ఆయన ఈ 95 పాయింట్లను రాసి ఆనాడు ఉన్నటువంటి కేథలిక్ క్లర్జీకి కానివ్వండి వాళ్ళకి ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. చరిత్రలో కొన్నిసార్లు కొంతమంది చెప్తూ ఉంటారు, వీటిని ఆయన తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక దేవాలయానికి, కేథలిక్ చర్చ్ దేవాలయానికి ఆయన నెయిల్ చేశాడు అని చెప్పి సుత్తితో వీటిని కొట్టాడని కూడా చెప్తూ ఉంటారు. వాస్తవానికి అది చరిత్రలో ఎక్కడ ఆ విధంగా లేదు, బట్ అది చెబుతూ ఉంటారు. ఈవెన్ దెన్ ఒకవేళ ఆయన తీసుకెళ్ళి డోర్కు కొట్టినా కూడా వచ్చినటువంటి సమస్య ఏం లేదు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటికి చర్చ్ దగ్గర ఆన్సర్లు ఉన్నాయా లేదా అనేది క్వశ్చన్. రెండవది, ఇది ఆయన రాసే నాటికి ప్రొటెస్టెంట్ సంఘాలు అనేవి లేవు, జీరో ప్రొటెస్టెంట్ సంఘాలు అనేవి లేవు. ఆయన రాసిన తర్వాత అట్లీస్ట్ మనం ఒక 500 ఇయర్స్ ముందుకు వచ్చాము. అంటే లూథర్ గారు ఈ 95 థీసిస్ పాయింట్స్ రాసిన తర్వాత మనం ఒక కొన్ని సంవత్సరాలు ముందుకు వచ్చేసాము, ఒక 500 సంవత్సరాలు. మరి ఈ 500 సంవత్సరాల్లో ప్రొటెస్టెంట్ సంఘాలు అనేవి కూడా విపరీతంగా వ్యాప్తి చెందడం మొదలుపెట్టాయి. మరి ఈ వ్యాప్తి చెందినటువంటి సంఘాలు కేథలిక్ చర్చ్ ఐడియాలజీతో సమానంగా ఉన్నాయా లేదా అనేటువంటి అంశాన్ని తీసి పక్కన పెడదాము. బట్ అట్లీస్ట్ ప్రొటెస్టెంట్ అయినటువంటి మొట్టమొదటి ప్రొటెస్టర్ అయినటువంటి మార్టిన్ లూథర్ గారి ఆలోచనలకు అనుగుణంగానైనా ఈనాటి ప్రొటెస్టెంట్ సంఘాలు ఉన్నాయా అని అంటే సాడ్లీ కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, ఒక్కటంటే ఒక్క ప్రొటెస్టెంట్ సంఘం కూడా కనీసం లూథర్ ఆలోచనలను కూడా సమర్థించట్లేదు. వాళ్ళందరూ కూడా లూథర్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. లూథర్ మా హీరో, లూథర్ రిఫార్మరు, లూథర్ గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారు, అప్పటి వరకు అంధకారంలో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చారు అని రకరకాలుగా వీళ్ళు మాటలు చెప్తారు. కానీ లూథర్ వాస్తవంగా ఆయన ఏ ఆలోచనలతో బయటకు వచ్చారు, ఆ ఆలోచనలను వాళ్ళు ఇక్కడ ఫాలో అవుతున్నారా అని అంటే అబ్జల్యూట్లీ జీరో, ఒక పెద్ద గుండు సున్నా. వాళ్ళు ఒక్కరు కూడా, ఒక్క ప్రొటెస్టెంట్ సంఘం కూడా వీటిని ఫాలో అవ్వట్లేదు. ఎందుకనంటే మనం ఇప్పుడు ఆయన తీసేసుకుంటూ చదివేటప్పుడు మనకు అది అర్థమవుతుంది. రెండవది, లూథర్ అనగానే, లూథర్ రాసినటువంటి 95 థీసిస్ అనగానే ఈ 95 థీసిస్ అన్నీ మొత్తం కేథలిక్ చర్చ్కి ఆపోజిట్గా రాసేశాడు, లేదా ఈ 95 పాయింట్లు అన్నీ కూడా కేథలిక్ చర్చ్కి వ్యతిరేకంగా ఉన్నాయి అనేటువంటి భావనలో కూడా మనం కొన్నిసార్లు పడిపోతూ ఉంటాం. ఎందుకు అని అంటే ఆ అక్యూజేషన్ చేసేటువంటి ప్రొటెస్టెంట్లు ఈ 95 పాయింట్లు చదవలేదు, ఆ అక్యూజేషన్ వినేటువంటి క్యాథలిక్స్ కూడా ఈ 95 పాయింట్లు చదవలేదు. వాళ్ళు చదవలేదు, వీళ్ళు చదవలేదు. వాళ్ళు ఏమంటారంటే ఈ 95 పాయింట్లు కేథలిక్ చర్చ్కి వ్యతిరేకంగా లూథర్ రాశాడు అని చెప్తారు. కేథలిక్స్ ఏంటంటే ఒకవేళ నిజమేనేమో ఈ 95 పాయింట్లు నిజంగానే కేథలిక్ చర్చ్కి వ్యతిరేకంగా ఉన్నాయేమో అని కేథలిక్స్ కూడా భయపడుతూ ఉంటారు, లేదా వాటిని చదవకుండా దూరంగా ఉండేదానికి ప్రయత్నం చేస్తారు. కానీ వీటిని ఇంతకుముందు నేను ఒకసారి చదివాను, మరలా ఒకసారి చదువుదాము ఏముంది అని చెప్పి గత వారం రోజులుగా వీటిని చదువుతూ ఉన్నాను. చదువుతూ ఉన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అట్లీస్ట్ లూథర్ ఏ విధమైనటువంటి ఒక చర్చిని కోరుకున్నాడో ఆ చర్చిని అట్లీస్ట్ లూథర్ తర్వాత వచ్చినటువంటి ప్రొటెస్టెంట్స్ అందరూ కానీ అట్లీస్ట్ లూథర్ని ఫాలో అయినా కూడా కేథలిక్ చర్చ్లో అట్లీస్ట్ 70% ఫాలో అయినట్టే. అంటే లూథర్ వ్యతిరేకించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కేథలిక్ చర్చ్లో కనీసం 20-30% కూడా ఉండవు. లూథర్ అనేటువంటి ఆ వ్యక్తిని, ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలను 100% ఫాలో అయినా కూడా 70% కేథలిక్ చర్చ్ని ఫాలో అయినట్టే. నాకు తెలిసి అందుకే లూథర్ గారిని కూడా కాదు అని ప్రొటెస్టెంట్లు మరీ దూరంగా వెళ్ళిపోయారు. ఈరోజు లూథర్ బతికొని ఉంటే ఈ ప్రొటెస్టెంట్ సంఘాలు డివైడ్ అయిపోతున్నటువంటి సంఘాలన్నింటిని చూసి కన్నీరు గార్చి ఏడ్చేటోడేమో.
ఎందుకనంటే అంత దూరం వెళ్ళిపోయాయి ప్రొటెస్టెంట్ సంఘాలు. అవేమన్నా నా మాటలా అంటే నా మాటలు కాదు. దీని లోపలికి వెళదాం ఇప్పుడు. ఈ 95 పాయింట్ల గుండా ఒకదాని వెంట ఒకటి చదువుకుంటూ వెళదాము. చదువుకుంటూ వెళ్ళేటప్పుడు మీకే అర్థమవుతుంది అసలు ఈ ప్రొటెస్టెంట్ సంఘాలు ఎంతగా లూథర్ని వ్యతిరేకించాయి అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ 95 తీసేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి 1వ నెంబర్ దగ్గర నుంచి మొత్తం ఆల్ టుగెదర్ 95 ఇక్కడ ఉన్నాయి. మనం 1 by 1 చదువుకుంటూ వద్దాము. మీకు ఒకవేళ స్క్రీన్ మీద ఈ లెటర్స్ అన్నీ చదవగలిగే స్థాయిలో ఉన్నాయో లేదో చెప్పండి. ఒకవేళ మరీ చిన్నగా ఉంటే నేను కొంచెం జూమ్ చేస్తాను. మీరు చూసే వాళ్ళు ఎవరైనా సరే ఇవి మాకు కనిపిస్తున్నాయి, మేము చదవగలుగుతున్నామంటే మీరు ఒక కామెంట్ ద్వారా నాకు తెలియజేయాలని కోరుతున్నా. సో ఫస్ట్ది చదువుతున్నాను థీసిస్. ఈలోగా మీరు నాకు చెప్పండి. సో ఫస్ట్ది ఎక్కడ ఉంది చూడొచ్చు. వెన్ అవర్ లార్డ్ అండ్ మాస్టర్ జీసస్ క్రైస్ట్ సెడ్, రిపెంట్, he willed the entire life of believers to be one of repentance. ఇక్కడ లూథర్ గారు ఫస్ట్ చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో మీరందరూ హృదయ పరివర్తన చెందండి, మీరందరూ మారు మనస్సు పొందండి. మారు మనస్సు అన్న హృదయ పరివర్తన అన్న రెండు ఒకటే. సో మీరు మారు మనస్సు పొందండి, హృదయ పరివర్తన పొందండి అని యేసుక్రీస్తు చెబుతున్నప్పుడు ఆయన మాటల్లోని అర్థం ఏమిటి అని అంటే, హీ విల్డ్ ద ఎంటైర్ లైఫ్ ఆఫ్ బిలీవర్స్. అంటే ప్రజల యొక్క లేదా విశ్వాసుల యొక్క జీవితాంతం వాళ్ళు ఆ హృదయ పరివర్తన అనేది ఉండాలని కోరుకుంటున్నాడు అని మార్టిన్ లూథర్ గారు అన్నారు. ఈ మాటని క్యాథలిక్ చర్చి అంగీకరిస్తుందా అని అంటే 100% అంగీకరిస్తుంది. ఇందులో లూథర్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఎందుకు అని అంటే క్యాథలిక్ చర్చ్లో ఉండేటువంటి రిపెంటెన్స్ అనేది ఏదైతే ఉందో, పాప ఒప్పుకోలు అనేది ఏదైతే ఉందో అది ఆన్గోయింగ్ అని పిలుస్తాము. అంటే అది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. సృజన అనేటువంటి నేను ఈరోజు తెలియక ఒక తప్పు చేస్తే రేపు పొద్దున నేను చర్చ్ దగ్గరకు వెళ్ళి ఫాదర్తో నేను పాప సంకీర్తన చేసి దేవునితో సఖ్యపడాలి. అందుకే మనం దాన్ని సఖ్యతా సంస్కారం అని పిలుస్తాము. పాపాలను ఒప్పుకోవడాన్ని సఖ్యతా సంస్కారం అని పిలుస్తాము. దాని గురించి కూడా ఇంకా లోతుగా వస్తుంది. మనం వెళ్ళే కొద్దీ ఇంకా లోతుగా మనం దాని గురించి ధ్యానిస్తాము. ఇకపోతే ఇక్కడ ఆయన చెప్తున్నది ఏంటి అని అంటే, యేసుక్రీస్తు మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నది ఏంటి అని అంటే, బిలీవర్స్ విశ్వాసుల యొక్క ఎంటైర్ లైఫ్ తీసుకొని చెప్తున్నాడు. అంటే ఈరోజు నేను మారు మనసు పొందాను, నేను యేసుక్రీస్తులోకి వచ్చేసాను, యేసుక్రీస్తుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను అనంటే నీ పాపాలన్నీ ఆ క్షణంలో అప్పటి వరకు నువ్వేవైతే చేసావో అవి క్షమించబడి ఉండొచ్చు. బట్ భవిష్యత్తులో నువ్వు చేయబోయేటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవి క్షమించబడలేదు. ఎందుకనంటే అది ఆన్గోయింగ్ రిపెంటెన్స్. ఈరోజు నువ్వు చేసిన తప్పుకి ఈరోజు పాపాలను ఒప్పుకున్నావు. మరి రేపు తప్పు చేస్తే రేపు ఒప్పుకోవాలా అని అంటే రేపు కూడా ఒప్పుకోవాలి. ఎల్లుండి చేస్తే ఎల్లుండి ఒప్పుకోవాలా, ఎల్లుండి కూడా ఒప్పుకోవాలి. ఆ ఎల్లుండి చేస్తే అప్పుడు కూడా ఒప్పుకోవాలి. అంటే లూథర్ గారు చెప్తున్నది ఏంటి అని అంటే, ఇదంతా కూడా ఆన్గోయింగ్ రిపెంటెన్స్. అంటే జీవితాంతం, చూడండి ఇక్కడ ఆయన క్లియర్గా చెప్పాడు, ఎంటైర్ లైఫ్ ఆఫ్ బిలీవర్స్, జీవితాంతం పాపాలను ఒప్పుకుంటూనే ఉండాలి. అంతే తప్ప ఒక్కసారి పాపాలను ఒప్పుకుంటే ఇంక నీ జీవితం అంతా కడగబడింది, ఇంక నువ్వు చక్కగా పరలోకానికి పోతావు అనేటువంటి అర్థం కాదు అని లూథర్ గారు అంటున్నారు. మరి దీంతో 100% క్యాథలిక్ చర్చ్ ఏకీభవిస్తుంది. మరి దీన్ని వ్యతిరేకించేది ఎవరు తెలుసా? లూథర్ చెప్పినటువంటి మాటలను వ్యతిరేకించేది ఎవరు అని అంటే ప్రొటెస్టెంట్లే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏ విధంగా అంటారా? మీరు ఒక్కసారి రక్షణ పొందితే మీ జీవితాంతం రక్షణ ఉంటుంది అనేటువంటి బోధనను తీసుకొని వచ్చింది ప్రొటెస్టెంట్ సోదరులు. మీరు ఒక్కసారి దేవుని దగ్గర పాపాలు ఒప్పుకున్నారా, మీరు ఇక పరలోకానికి వెళ్ళిపోయినట్టే, మీకు ఇక రక్షణ అనేది జీవితాంతం మీకు తోడుగా ఉంటుంది అని అంటారు. అటు లూథర్ మాటల ప్రకారమైన, ఇటు క్యాథలిక్ చర్చ్ మాటల ప్రకారమైన ఇది పూర్తిగా ప్రొటెస్టెంట్ సంఘాలు ఈరోజు వ్యతిరేకిస్తున్నాయి. ఈరోజు ఉన్నటువంటి ప్రొటెస్టెంట్ సంఘాలు వ్యతిరేకిస్తున్నది మార్టిన్ లూథర్ గారినే. ఆయనేమో మీరు జీవితాంతం మీరు తప్పు చేసినప్పుడల్లా ఎంటైర్ లైఫ్ ఆఫ్ బిలీవర్స్ టు బీ రిపెంటెన్స్, అంటే జీవితాంతం మీరు పాపాలను ఒప్పుకోవాలి, అంటే మీరు తప్పు చేసినప్పుడల్లా పాపాలను ఒప్పుకోవాలి అని దాని ఉద్దేశం. సో తప్పు చేసినప్పుడల్లా పాపాలను ఒప్పుకోవాలి అని చెప్తే దాన్ని కాదు అంటున్నది ఎవరు అని అంటే ప్రొటెస్టెంట్ సంఘాలే. కానీ క్యాథలిక్ చర్చ్లో మొట్టమొదటి రోజు నుంచి
కథోలిక శ్రీసభ ఏర్పడినటువంటి పెంతెకోస్తు పండుగ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ రోజు ఆ తర్వాత రోజో లేదా ఆ తర్వాత వచ్చేటువంటి ఆదివారమో గురువు దగ్గరికి వెళ్ళి సఖ్యతా సంస్కారం ద్వారా పాప ఒప్పుకోలు అనేది జరుగుతుంది, దేవుడు క్షమించడం అనేది జరుగుతూ ఉంది. మరి ఇది ప్రొటెస్టెంట్ సంఘాల్లో జరగడం లేదు కదా, మరి దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారో మనం వెయిట్ చేసి చూడాలి.